హాయ్ అండి, మైసెల్ఫ్ డాక్టర్ కవిత, హోమియోకేర్ ఇంటర్నేషనల్ యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. చాలా మంది నవడేస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలు ఏంటి అంటే హార్మోనల్ ఇష్యూ. బట్ వాళ్ళకి ఆ హార్మోనల్ ఇష్యూ ఉందో లేదో కూడా వాళ్ళకు తెలియదు. సో ఏ విధంగా తెలుసుకోవాలి అనేది అండ్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఇంపార్టెంట్ ఏంటి, సో దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు. కొంతమందికి ఇంట్లోనే వితౌట్ మెడికేషన్ ద్వారా ఏ విధంగా పాసిబిలిటీస్ ఉంటాయి, విత్ మినిమం మెడిసిన్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఫ్యూచర్ సేఫ్టీ ఏ విధంగా ఉంటుందో మనం మీరు తెలుసుకుందాము. సో నవడేస్ ఆడపిల్లలు ముఖ్యంగా ఎక్కువగా హార్మోనల్ ఇష్యూస్ చూస్తున్నాం. సో అది పీసీఓడే కావచ్చు, థైరాయిడే కావచ్చు. ఎంత హెల్త్ కాన్షియస్ గా వాళ్ళు వెళ్తున్నా కూడా హెరిడిటరీ ఉండడం వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, మనం వెళ్తున్న జంక్ ఫుడ్ లాంటి హాబీస్ లో వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. కొంతమంది చెప్తుంటారు మా పాప ఏం తినదండి బట్ స్టిల్ వెయిట్ పుట్ ఆన్ అవుతుందండి అంటుంటారు. దట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్లీ లీడింగ్ టు ద హార్మోనల్ ఇష్యూస్. అది వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూ. కొంతమంది మా పాపకు ఊరికే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. దట్ ఈస్ కామన్ అనుకుంటాం, ఏజ్ పెరుగుతుంది కదా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అనుకుంటారు. అది కంటిన్యూగా రిపీట్ అయింది అనుకోండి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్, ఏదర్ డిప్రెసివ్ మూడ్ ఆర్ అగ్రెసివ్ మూడ్, రెండిట్లో ఏదైనా కావచ్చు. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ సైనింగ్ ఆఫ్ థైరాయిడ్ ఇష్యూస్. వాళ్ళు ఓపెన్లీ డిస్కస్ విత్ ద చైల్డ్ తో మాట్లాడితే వాళ్ళకి తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడు రిపీట్ అవుతుంది, ఎప్పటి నుంచి రిపీట్ అవుతుంది, అది కొద్దిగా కన్సిడర్ చేసుకొని ఎంత ఎర్లీగా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి సేఫ్టీ మెజర్స్లోకి వెళ్ళిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఆ ప్రాబ్లం ఫుల్ ఫ్లెడ్జ్గా రాకుండా కూడా లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంతమంది అక్నే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏజ్ వల్ల ఇది వస్తుందేమో అనుకుంటుంటారు. బట్ పర్సిస్టెంట్ ఎన్ని క్రీమ్స్ వాడుతుంటారు బట్ తగ్గట్లేదు. ఓకే ఆయిలీ ఫుడ్ తింటుంది కదా వస్తుంది అనుకుంటారు. దట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్ గా కాజింగ్ పీసీఓడి ప్రాబ్లమ్స్. అంటే పీసీఓడి ప్రాబ్లం వల్ల వాళ్ళకి వచ్చి ఉంటాయి. స్టబ్బర్న్ అక్నే ఉంటూ ఉంటాయి సివియర్ గా. కొన్ని వేలల్లో ఖర్చు పెట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ మనం చూస్తుంటాం, వస్తుంటాం. మనకు అదని తెలియదండి, ఓన్లీ స్కిన్ ప్రాబ్లం అని అనుకున్నాం, వచ్చామండి, కొన్ని వేలల్లో ఖర్చు పెట్టినామండి, లాస్ట్ కి ఒక వాళ్ళు చెప్పినారు ఇది కాదండి హార్మోన్ ఇష్యూస్ వల్ల, అందుకని ఇక్కడ కన్సల్ట్ అయినామని చెప్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్ కూడా అంతే. సో అబ్జర్వేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మన బాడీలో ఏం జరుగుతుంది అండ్ ఎంత తొందరగా వాళ్ళు మొహమాటం లేకుండా దే నీడ్ టు డిస్కస్ విత్ ద పేరెంట్స్, దెన్ దే నీడ్ టు కన్సల్ట్ విత్ ద కరెక్ట్ ఫిజిషియన్. సో అప్పుడు వాళ్ళకు డెఫినెట్ గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నెవడేస్ వచ్చే కేసు అంతే, ఈ వెయిట్ గెయినింగ్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, అక్నే రిలేటెడ్ ప్రాబ్లం కానీ, హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ, అకాంతోసిస్ అంటాం. ఇంకొకటి కన్సర్న్ ఏంటంటే పాప బాగానే ఉందండి, సడన్ గా డార్క్నెస్ చాలా అవుతుందండి, నెక్ రీజన్ లో కానీ, ఫేస్ లో కానీ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది అంటూ ఉంటారు. సో కాస్మెటిక్ పరంగా నెంబర్ ఆఫ్ థౌజండ్స్ వేస్ట్ చేస్తూ ఉంటారు, ఇన్ని సిట్టింగ్స్ అయినాయండి, పీలింగ్స్ అయినాయండి, బట్ స్టిల్ నో ఇంప్రూవ్మెంట్ అని వస్తుంటారు. సో దట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్ కన్సర్న్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూనే. సో అన్లెస్ అంటిల్ మనకు అది హార్మోన్స్ కరెక్షన్ చేస్తేనే ఈ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. మనం ఎన్ని క్రీమ్స్ పెట్టినా, లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా అది వర్కౌట్ కాదు. సో సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. అసలు వాట్ ఈస్ గోయింగ్ ఇన్ హర్ బాడీ అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి కేసెస్ కి మనకు ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా వాళ్ళు ఇలాంటి ఏమైనా ఇష్యూస్ మీ ఫ్యామిలీలో కానీ, మీకు నియర్ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరికి ఉన్నా కూడా డిస్కషన్ చేయండి, సరే కన్సల్ట్ అవ్వండి. సో యూ విల్ గెయిన్ ద బెనిఫిట్స్. హోమియోకేర్ ఇంటర్నేషనల్, వరల్డ్ క్లాస్ హోమియోపతి.